Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, మరి నేటి పరిస్థితులు గమనించినట్లయితే సింగరేణి భవిష్యత్తుపై, సింగరేణి మనుగడపై నీలి నీడలు కమ్ముకునే కార్మికులు, అధికారులు, సింగరేణి మీద ఆధారపడ్డ లక్షలాది కుటుంబాలు ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నూతన బొగ్గు గనులు లేవు. వాటిని తీసుకొచ్చే ప్రయత్నాలు ఎంతవరకు జరుగుతున్నాయో ఆ దేవునికి ఎరుక. ఈ సందర్భంలో ఉన్న కొద్దిపాటి పరిస్థితుల్లో రాజకీయ జోక్యం ఎక్కువ అయిపోవటం వల్ల అధికారులు శ్రద్ధగా మరి వాళ్ళు అనుకున్న ప్రణాళిక ప్రకారం పనిచేయలేని దౌర్భాగ్య పరిస్థితి సింగరేణిలో నెలకొన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయ జోక్యం అధికంగా కావటంతో అధికారులు మరి వారి ప్రణాళికబద్ధంగా ఒక ఏర్పరచుకున్న డిజైన్ ప్రకారము ప్రొడక్ట్ ఏ రకంగా అయితే ఎక్కువగా ఉత్పత్తి సాధించగలుగుతామో, రక్షణ పరంగా ఏ రకంగా ముందుకు సాగాలి అని ప్రణాళికలతోనే ముందుకెళ్తుంది. కానీ ఇప్పుడు ఈ రాజకీయ జోక్యం వల్ల ఏమవుతుంది అంటే అధికారులు గమ్మున ఊకుండి రాజకీయ నాయకులు పెద్దవారు వచ్చి చెప్పినట్టు వినాలి, వినకుంటే బదిలీలు చేపిస్తాం అని రకరకాలుగా జిఎం స్థాయి అధికారులపై బెదిరింపులకు దిగుతున్నట్టుగా తెలుస్తుంది. చాలామంది జిఎం స్థాయి అధికారులు మేము పని చేయాలా వద్దా, స్వయం ప్రతిపత్తిగా మరి మా ఏరియా, మా డివిజన్ మేము అభివృద్ధి స్థాయిలో తీసుకురావాలనుకుంటే మరి ఈ రాజకీయ జోక్యాలు ఏంటి, ఎమ్మెల్యేలు అంటారు, ఎంపీలు అంటారు, చోటా మోటా బుడ్డ లీడర్లు కూడా ఈరోజు జిఎం స్థాయి అధికారులను బెదిరిస్తే స్థాయికి వచ్చింది. అంటే ఎప్పుడైతే కాదు ప్రభుత్వం ప్రోటోకాల్ పేరిట ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కొన్ని అధికారాలు కట్టబెట్టిందో ఇక వారు ఎక్కడ ఆగలేదు. ఒకప్పుడు ఒక మినిస్టర్దో, ఎమ్మెల్యేదో, ఎంపీదో రికమెండేషన్ లెటర్ తీసుకొస్తే అధికారుల దగ్గరికి దానివల్ల సాధ్యాలు ఎంతవరకు ఉన్నాయని పరిశీలించి అవకాశం ఉంటే చేసేవాళ్ళు, లేకుంటే లేదు. పైపెచ్చు రికమెండేషన్ లెటర్ తీసుకొచ్చిన వ్యక్తిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న సందర్భాలు కూడా కోకొల్లలు. మరి నేటి పరిస్థితిలో చోటా మోటా బుడ్డ లీడర్లు కూడా వచ్చి అధికారులను బెదిరించి ట్రాన్స్ఫర్ చేపిస్తాము, మా పని చేయాలి, మేము చెప్పినట్టు వినాలి అనే ఒక బెదిరింపు ధోరణిలో పోతున్నట్టుగా అధికారులు ఇబ్బంది పడుతున్నారనే విషయం చాలామందికి తెలిసిన విషయమే. ముఖ్యంగా దాదాపు కారుణ్య నియామకాల ద్వారా వచ్చే యువ కార్మికులు ఎవరైతున్నారో వారు అపాయింట్మెంట్ అప్పుడే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, యూనియన్ లీడర్ల సిఫారసు అంటే రికమెండేషన్ లెటర్లతో వచ్చి వారికి అవసరమైన అనుకూలమైన స్థితిలో ఉద్యోగాలు కల్పించాలి, వాళ్ళు అనుకున్న ప్రాంతంలోనే వేయాలి, వాళ్ళు అనుకున్న సీట్లను కూర్చోపెట్టాలి అనే ఒత్తిళ్ళు ఈ అధికారుల మీద ఎక్కువ అయిపోవటం వల్ల వాళ్ళ తలలు పట్టుకొని తల బాదుకుంటున్నారు. ఏమి చేయని దుస్థితి. పై స్థాయి సింగరేణి అధికారులు మద్దతుగా లేరు. ప్రభుత్వం ఏం చెప్తే దానికి తలొగ్గి ముందుకు సాగే పరిస్థితి కనబడుతుంది తప్ప మరి గతంలో రికమెండేషన్ లెటర్ అంటేనే అసలు ఎవరు దానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు కదా అధికారులు. మరి ఈ రోజుల్లో అధికారులపై బెదిరింపు చర్యలతో ముందుకు సాగుతూ వారిని ఇబ్బంది పెడుతున్నట్టుగా తెలుస్తుంది. సింగరేణిలో కొద్దిగా కష్టతరమైన పనులు, కోల్ కట్టరు, లైన్ మెను, సపోర్ట్ మెను ఇటువంటి వాటిని పని చేయటానికి నేటి కొత్తగా వచ్చే కారుణ్య నియామకాల వల్ల వచ్చే కార్మికులు ఆసక్తి చూపట్లేదు. దీనికోసం యాజమాన్యం ఏం చేస్తుంది, ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తుంది. ఈ రకంగా ఒక్కొక్క కేటగిరీ ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళిపోతే మరి సింగరేణి భవిష్యత్తు ఏమవుతుంది? కారుణ్య నియామకాల వల్ల ఎక్కడ వీళ్ళను ఆఫీసులలో కూర్చోబెట్టి తేలికమైన పనులు అప్పచెప్తే మరి కష్టసాధ్యమైన ఉత్పాదకతకు అవసరమైన పని చేసే కార్మికులు ఎక్కడ? ఈ విషయంగా అధికారులు ఎంత మదన పడుతుండ్రనే విషయమో
ఒక్కసారి ఈ రాజకీయ నాయకులు అనేవారు వారి ప్రాబల్యంతో అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చే వాళ్ళు ఖచ్చితంగా పునరాలోచించుకోవాలి. ఒకప్పుడు సింగరేణి అధికారులు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతూ ఉత్పాదకలో ముందుకు పోయేవారు. దానికి పై నాయకత్వం కూడా, అంటే పై అధికారులు కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఉండేది. ఇప్పుడు పనిని వీరు సక్రమంగా చేసుకోలేని దుస్థితిలో సింగరేణి అధికారులు ఉన్నారు అనటంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు రాజకీయ నాయకులు చెప్పిన పని చేయకపోతే ఏం తలనొప్పులు వస్తాయో, ఏమి ట్రాన్స్ఫర్లు అవుతాయో అనే ఒక భయోందోళనలో అధికారగణం ఉన్నది. అలాగే ఒకప్పుడు ఏమైనా అవసరం ఉంటే ఎమ్మెల్యేలు గారు ఖచ్చితంగా జిఎం గారు ఛాంబర్కి వచ్చి వారితోని ఒక రిక్వెస్ట్ పరంగా వారిని సంప్రదించేది. మరి ఇప్పుడు ఎక్కడ ఎమ్మెల్యే ఎంపీలు సభలు పెట్టినా మొత్తం దానికి సంబంధించిన ధనము అంతా సింగరేణి యాజమాన్యం ఖర్చు పెట్టాలి. డబ్బు ఎంత ఖర్చు అయినా యాజమాన్యమే పెట్టాలి. వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడ జిఎం స్థాయి అధికారులు పోలోమని పరిగెత్తుకుంటూ పోవాలి. మరి ఈ అధికారులు పని చేయొద్దా? సింగరేణి మూసేస్తే అయిపోద్ది కదా. అధికారులకు ఇంత అవస్థ ఎందుకు? వాళ్ళు పెద్ద మొత్తంలో జీతం తీసుకొని కార్మికుల సంక్షేమం కోసం, కార్మికుల రక్షణ కోసము, సంస్థ ఉత్పాదకత కోసము నిద్ర లేని రాత్రులు కూడా అధికారులు గడిపిన సందర్భాలు ఉన్నాయి. మరి వాళ్ళు పని చేయాలన్నా వద్దా? ఈ రాజకీయ జోక్యం ఆగదా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఏమో కానీ కంప్లీట్ రాజకీయ జోక్యంతోనే సింగరేణి అధోగతి పాలవుతున్నట్టుగా చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకు మనకు సంబంధించిన నిధులు ఏవైతున్నాయో, సిఎస్ఆర్ నిధులు, కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టవలసిన నిధులు, కార్మికుల కాలనీల కోసం, పరిశుభ్రత కోసం ఖర్చు పెట్టాలన్న నిధులు ఏవైతే ఉన్నాయో రాజకీయ నాయకుల జోక్యంతో వాళ్ళ ఒత్తిడి మేరకు వేరే ప్రాంతాలకి వెళ్ళిపోతున్నాయి, సింగరేణికి సంబంధం లేని ప్రాంతాలకు. ఎంత బాధాకరమైన విషయము! దీని గురించి ఎవరు ఆలోచించారా? మరి కోల్ బెల్ట్లో ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేస్తుండ్రు? వాళ్ళ ప్రమేయమే ఎక్కువ ఉంటుంది అన్నట్టు ఇక్కడ స్థానిక కార్మికులు కానీ ప్రజలు కానీ అంటుండ్రు. కాబట్టి ప్రియమైన వారులారా, యాజమాన్యం మీద ఒత్తిడి లేకుండా వాళ్ళని స్వేచ్ఛగా పనిచేసే రీతిగా యూనియన్ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఈ రాజకీయ నాయకులు అనబడే వాళ్ళు కానీ ముందుకు వెళ్తేనే సింగరేణి భవిష్యత్తు ఉంటుంది. లేకుంటే ఇంకొక 15 ఏళ్లలో సింగరేణి చరిత్ర పుటల్లో కలిసిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి గమనించి రాజకీయ జోక్యం తగ్గించుకుంటేనే సింగరేణికి మనుగడ అనేది ప్రతి ఒక్కరు మైండ్లో ఉంచుకొని ముందుకెళ్తే సింగరేణి భావితరాల వారికి ఒక మార్గదర్శకంగా ఉంటుంది. వాళ్ళకు మనుగడ కూడా ఉంటుంది. ఇదే విధంగా ముందుకు పోతే మాత్రం భవిష్యత్తులో కంప్లీట్ సింగరేణి ప్రైవేట్ పరం అవుతుంది. ఉన్న అడుగుబడి ఏమైనా ఉంటే కాంట్రాక్టర్ల చేతులకు వెళ్ళిపోతుంది. అప్పుడు అది కాబట్టి పెద్దలనబడే వాళ్ళు గమనించి సింగరేణి మనుగడకు పాటుపడాలని దయచేసి ఇది గమనించాలని ఒక కామన్ మ్యాన్గా నా విజ్ఞప్తి. మీరేమంటారో కామెంట్ చేయండి.